హాయ్ ఫ్రెండ్స్, హాయ్ టు ఆల్, అందరికి నమస్తే. ఇది మా బ్లాక్. ఇది మేము 2011 తెచ్చుకున్నాం. దీనికి 2011 తెచ్చుకున్నాం, మేలే తెచ్చుకున్నాం. నాట్ మే, ఫిబ్రవరి తెచ్చుకున్నాం. ఇప్పుడు 2026 మే 4th. దీనికి ఆల్మోస్ట్ 15 years నిండిపోయినాయి. అండ్ ఇది చాలా ఫిమేల్ డాగ్. ఇది ఆడకుక్క. ఇది చాలా ఓల్డ్ అయిపోయింది డాగ్. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం దాని స్కిన్ డిసీజ్ ఇక్కడ రంధ్రం కూడా పడ్డది. ఏంటంటే ఏజ్డ్ డాగ్ దానికి మూమెంట్ లేదు, ఇంట్లోనే ఉంటుంది. అండ్ బ్యాక్ లెగ్స్ కూడా చాలా వీక్ అయిపోయినాయి. అసలు మూమెంట్ లేదు, లేవట్లేదు. ఒకే దగ్గర పండుకొని ఉంది. పండుకొని అక్కడ స్కిన్ కూడా కంప్రెషన్ అయ్యి అక్కడ వూండ్ అనేది ఫామ్ అయింది. ఇక ఇంకొకటి ఏంటంటే బ్లడ్ యూరినేషన్ చేస్తుంది. టాయిలెట్లో బాత్రూంలో బ్లడ్ వస్తుంది. ఇక దానివల్ల చాలా సఫర్ అవుతుంది. డాగ్ సఫర్ అవుతుంది, మా బ్లాక్కి సఫర్ అవుతుంది. దాన్ని చూసి మేము సఫర్ అవుతున్నాం. అండ్ ఇంకోటి ఓవరాల్ ఏంటంటే నైట్ పడుకోవట్లేదు, మొత్తం అరుస్తూనే ఉంది. ఇది డాగ్కి మాకు పెద్ద బంధం ఉంది. ఏంటంటే 15 సంవత్సరాల బంధం. ఇది మా డాడీ ఉన్నాడు కదా పక్కకి, మా డాడీ వాళ్ళ మమ్మీ లెక్క ఇది. ఎందుకంటే దీనికి పిల్లలు కూడా సేమ్ మా డాడీ వాళ్ళ మమ్మీ పెట్టినట్టే 7 ఆడాయి కదా. 7 ఆడాయి, ఒకటి మొగది. ఒక మొగ కుక్క పెట్టింది. ఆ మొగ ఆయన లెక్క. సో ఆయన తండ్రి ఆమె బ్లాక్ని వాళ్ళ అమ్మ లెక్క మంచి ప్రేమించుకున్నాం, మంచిగా ఆదుకున్నాం, మంచి చూసుకున్నాం. కాకపోతే అనుకోని పరిస్థితులలో ఈరోజు దానికి విముక్తి ఇద్దామనేసి, ఎందుకంటే దాని నొప్పి మేము చూడలేకపోతున్నాం. దానికి ముక్తి ఇద్దామనేసి మెడ్సికల్ కానీ ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడే కాదు, ఒక 1 year నుంచి అనుకుంటున్నాం. కానీ అనుకోని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు ఈరోజు డిసైడ్ అయినాం. చూడాలి అవుతుందో కాదు అనేసి డిసైడ్ అయినాము. ఆయనకి చెప్పినాం. ఆయన గ్రేవ్ యార్డ్ ఆయనకి బొంద కూడా దొవుతున్నాడు. అవుతలేదు మాకు, అయితలేదు అసలుకి. ఎందుకంటే తీసుకోలేకపోతున్నాం ఈ పెయిన్ని. ఇన్ని రోజుల నుంచి ఉన్నామంటే ఒక చాలా తెలియని బంధం. ఇప్పుడు చూడు, మనుషులు చచ్చిపోయారంటే తెలుసు, అది వాళ్ళకి తెలుస్తుంది చచ్చిపోతున్నాని. దీనికి తెలియదు. ఇప్పుడు మేము మెడ్సికల్ ఇస్తున్నాం అనేసి ఏదో మంచి పండుకుంది, స్నానం చేయించాం, మంచి బొట్టు పెట్టుకుంది, మంచి పాలు పోషణ తాగుతుంది. అదేందో అంటే అదేమనుకుంటుంది అంటే మళ్ళీ మేము ఒక ఇంటికి తీసుకుపోతున్నాం అనుకుంటుందో, ఏమనుకుంటుందో. మా కిరాయి ఇల్లు, మేము చాలా ఇల్లు మాడినాం, అట్లా అనుకుంటుంది. మాది మేము ఇల్లు కిరాయి మళ్ళీ వేరే ఇంటికి తీసుకుపోతున్నారు అనేసి. కానీ అసలు ఏంటంటే దానికి మెడ్సికల్ ఇస్తున్నాం. ఆ విషయం దానికి తెలియదు. ఆ తెలియదు అనే విషయం మాకు తెలుసు, దానికి తెలియదు అనే విషయం. ఆ విషయం వల్ల మాకు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. అది ఆగినాం చాలా రోజులు, ఇంకా ఏజ్ చచ్చిపోతా అనిపిస్తే అది చావడం కాదు కదా, దానికి ఘోష, ఎక్కువ పెయిన్, ఘోష అనిపిస్తుంది. దాని ఆత్మ ఘోషిస్తుంది, దానికి నొప్పులు వస్తున్నాయి. అది మస్తు చెంగ ఎగిరే జింకలకి ఎగిరే కుక్క ఒక దిక్కు అడ్డం పండుకుంది. అయితలేదు ఫ్రెండ్స్, అంతే. ఇక కుక్కటిపల్లి ఇక్కడ అనుకున్నాము, అక్కడికి తీసుకుపోతాం, అప్డేట్ చేస్తాం. బాయ్. ఏమో చెప్తాను ఏంటి, చాలా చిన్నప్పటి నుంచి తాగిన ఫ్రెండ్స్, ఏమనుకోకూడదు మీరు. చాలా ఏ డాగ్ తాగినా కూడా ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆఖరికి మనం అందరం పోతాం, మనం ఎవరు బతుకం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అంతే అన్న, అందరం నమో నారాయణ, ఓం నమ శివాయ, గోవింద గోవింద అనుకుంటే ఇక సాగింపాలి. లాస్ట్కి అందరికి వచ్చే పరిస్థితి ఇదే. ఏ జీవనకమైనా సాబ్ అనేది ఒవ్వలు వద్దనుకున్నా కానిది వస్తుంది అందరికి. సాబ్ అనేది అంతే. మళ్ళీ ఆత్మ శరీరం చచ్చిపోతుంది, కానీ ఆత్మ ఎట్లా పుడుతుందో ఏమవుతుందని. బాయ్ బ్లాకి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికి, బాయ్.